నేను ఇప్పుడు వచ్చేసి లడ్డు కోసం వెళ్తున్నాను. ఈ లడ్డు కోసం వెళ్ళేటప్పుడు జనాలు తక్కువ ఉన్నారని చెప్పి జనాలు లేరనుకోవద్దు. ఎందుకంటే అందరినీ నిన్న 6కే ఆపేశారంట. 6 గంటలకు సాయంత్రం కంపార్ట్మెంట్లన్నీ ఆపేసి క్లోజ్ చేసేసారు. పంపించలేదు దేవుడి దర్శనానికి ఎవరిని. అందుకు అక్కడి నుంచి ఎవరు బయటికి రాలేదు కాబట్టి ఇదంతా లడ్డు తీసుకొని వచ్చే వాళ్ళంతా ఈరోజు వాళ్ళైతే ఎవరు లేరు. ఈరోజు 4కు స్టార్ట్ అయింది మార్నింగ్. ఇంకా వస్తూ ఉంటారు ఒక్కొక్కరు వస్తారు. 4కి అయితే స్టార్ట్ చేస్తామన్నారు. అందుకే ఇంత ఫ్రీగా ఉంది ఇదల్లా. అందుకు మాత్రమే ఫ్రీగా ఉంది. దేవుడి దర్శనానికి వచ్చిన వాళ్ళు బయటికి రాలేదు కాబట్టి ఫ్రీగా ఉంది. వాళ్ళందరూ బయటకు వస్తే ఫుల్ అయిపోద్ది, మళ్ళీ పట్టదు. ఎందుకంటే ఇంకా వాళ్ళని పంపించలేదు. ఎందుకు క్రౌడ్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి కంపార్ట్మెంట్లు నిండిపోయాయి, బ్లాక్ చేసేసారు. కంపార్ట్మెంట్లన్నీ పూర్తయ్యేదాకా బయటకు పంపించమని చెప్పేశారంట. రేపు మార్నింగ్ 6కి పంపిస్తామన్నారు. ఇప్పుడు పంపిస్తూ ఉంటారు. నిన్న బంద్ చేశారు. నేను వచ్చేసి లడ్డూకి వెళ్తున్నాను. లడ్డూ దగ్గరకి వెళ్తున్నాను. లడ్డూ వచ్చేసి మనకు దర్శనంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకైతే 5 లడ్డు ఇస్తున్నారంట టికెట్ చూపిస్తే. లేదు నార్మల్గా వెళ్ళే వాళ్ళకైతే దర్శనానికి వెళ్ళకుండా వెళ్ళే వాళ్ళది ఆధార్ కార్డు మీద 2 మాత్రమే ఇస్తున్నారు. రూల్స్ మార్చారంట ఇప్పుడు. ఎవరైనా చూసుకోండి. ఇది లడ్డు కౌంటర్. ఇది ఇక్కడ నేను లడ్డు కోసం వచ్చాను. ఇక్కడ కూడా ఏం పెద్ద జనాలు ఎవరు లేరు. జస్ట్ తీసుకొని నేను బయటకు వచ్చేసాను. జస్ట్ 1 మినిట్లో. చాలా అంటే చాలా ఖాళీగానే ఉంది ఇది కూడా కంపార్ట్మెంటు. ఇక్కడ ఎవ్వరు లేరు. ఓన్లీ చాలా తక్కువ మంది ఉన్నారు. అది ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు దర్శనం నుంచి. వాళ్ళు వస్తున్నారు, లడ్డు తీసుకుంటున్నారు. నేను దర్శనానికి వెళ్ళేది కాబట్టి నేను డైరెక్ట్ వెళ్ళి 2 లడ్డూలు తీసుకొని వచ్చాను. నాకు ఎక్కువసేపు పడలేదు. మినిమం 10 నిమిషాలు కూడా పట్టలేదు. వచ్చేసాను బయటికి. లడ్డు తీసుకొని బయటికి వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోతాను నేను కార్ దగ్గరికి. చూడండి ఎంత ఫ్రీగా ఉంది. అస్సలు నేనైతే ఈ ఫ్రీ